హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే స్పానిష్ ఆమ్లెట్. సో పేరు వినడానికే బాగుంది కదా, అలాగే ఆమ్లెట్ కూడా తినడానికి చాలా బాగుంటుందండి. కొంచెం మనం నార్మల్గా చేసుకునే రొటీన్గా చేసుకునే ఆమ్లెట్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చూసాకే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసారో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పొటాటో కూడా వేసుకోవాలి. బంగాళదుంపల ముక్కలు వేసుకొని చక్కగా వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా అవి ఫ్రై అయ్యేలోగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం తరిగిన కొత్తిమీర, తర్వాత చిటికెడు పసుపు, తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే దాంట్లోన పెప్పర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇంకా పొటాటో కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ ఆనియన్ పొటాటో అనేది లైట్గా ఫ్రై చేసినా ఓకే, లేదు మీకు ఇంకా బాగా ఫ్రై అవ్వాలంటే బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక అదే ప్యాన్లో మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ ఇంకొక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. లేదు హెల్దీగా కావాలంటే ఆయిల్ తక్కువ అనుకుంటే అదే ప్యాన్లో వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకొని మూత పెట్టుకున్నారంటే, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని కుక్ చేసుకున్నారంటే చక్కగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, ఒక 2-3 మినిట్స్లో ఒక సైడ్ మనకి చక్కగా కుక్ అయిపోతుంది. తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే డిఫరెంట్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా మీరు ఒకసారి ట్రై చేసేయండి.